భూ యజమానుల హక్కులను కాపాడడం కోసమే భూభారతి చట్టం తెస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2014లో కాగ్ తప్పుబట్టినా ధరణిని ప్రజలపై ఎందుకు రుద్దారో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. అనుభవం లేని INDLFS సంస్థకు ధరణి టెండర్లు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ట్యాక్స్ హెవెన్ దేశాల కంపెనీల చేతిలో మన ధరణి పోర్టల్ పెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ NICకి గాదె శ్రీధర్ రాజు సహకరించడం లేదని తెలిపారు. గాదె శ్రీధర్ రాజు ద్వారా విదేశాలకు సమాచారాన్ని పంపించారన్న సీఎం, వాళ్లు ఒక్క క్లిక్ కొడితే సమాచారం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పారు. అందుకే ఇన్ని రోజులు విచారణపై వెనకడుగు వేశామన్నారు రేవంత్. నేను తెలంగాణ ప్రజలకు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, చంద్రశేఖరరావు గారు 2018, 2019 ఆ తర్వాత వివిధ సందర్భాలలో మాట్లాడిన మాటలు వారి మెదడునంత రంగరించి ఒక అద్భుతాన్ని, ఒక అమృతాన్ని తీసి అమృతంలో నుంచి సృష్టించిన ధరణి వారి యొక్క ఆలోచన అనేది అయితే చెప్పిండో అది శుద్ధ తప్పు. 2010 సంవత్సరంలోనే INDLFS కంపెనీ ఈ విధానాన్ని ఒరిస్సా ప్రభుత్వానికి చేరవేస్తే ఒరిస్సా ప్రభుత్వం వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ నివేదిక 100% తప్పు పట్టింది. ఈ లోపభూయిష్టమైన ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడని ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద చంద్రశేఖరరావు గారు రుద్దినరో ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. అంటే ఒక రాష్ట్రము 4 సంవత్సరాలు ఈ ప్రయోగం చేసి ప్రయోగం ద్వారా సత్పత్తి సాధించకపోను, దీనివల్ల ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాగ్ కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ తప్పు పట్టిన తర్వాత కూడా చంద్రశేఖరరావు గారు దీన్ని ఎందుకు తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దిండో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది అధ్యక్ష. ఈ రోజు నిర్వహిస్తున్న గాదె శ్రీధర్ రాజుతో సహా వీళ్ళెవ్వరూ ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష. ఈ రాష్ట్ర పౌరులే కాదు, ఈ దేశంలో పక్క రాష్ట్ర పౌరులైనా పర్వాలేదు అధ్యక్ష. ఎవ్వరు కూడా ఈరోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ ఈరోజు కేమెన్ ఐలాండ్స్కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవడు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు ఇయ్యదు. ఈరోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాల్పడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఇది ఘనత వహించిన 80,000 పుస్తకాలు చదివిన తన మెదడంతా రంగరించి తయారు చేసిన అమెరికాకి వెళ్ళి ఐటీలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణను ఉద్ధరిద్దామని వచ్చేసిన ద గ్రేట్ IT అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వంలో పిలిచిన ఈ టెండర్ ఏ సంస్థ పిలిచింది అధ్యక్ష? TSTS. ఈ ధరణికి సంబంధించిన వివరాలను, ధరణి పోర్టల్ నిర్వహణ, మన భూములు, మన లావాదేవీలు, మన భూములకు సంబంధించిన సంపూర్ణ సమాచారము ఈరోజు ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులు, ఈ దేశ పౌరులుగాని వాళ్ళ చేతుల గాదె శ్రీధర్ రాజు చేతిలో, రాహుల్ గోస్వామి చేతిలో, ఆనంద్ కుమార్ చేతిలో, లకితా దేవమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, రెవెన్యూ శాఖకు నాకు సంబంధించిన సమాచారం మా ఇద్దరి మధ్యలోనే ఉండాల్సిన సమాచారము, ఈ సమాచారం అంతా తీసుకెళ్లి ఇతర దేశాలలో ఆర్థిక నేరాలలో ఇరుక్కపోయిన కంపెనీలు INDLFS కానీ లేకపోతే సత్యంతో ఉన్న రిలేషన్ కానీ ఆ కంపెనీలో ఉన్న MDలు, వైస్ చైర్మన్లు లేకపోతే డైరెక్టర్లు అందరూ 2017లోనే ఆర్థిక నేరాలకు పాల్పడి 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలలో పాల్పడి జైళ్లలో ఉన్న సంస్థకు చంద్రశేఖరరావు గారు అప్పచెప్పి ఈ తెలంగాణ రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశాలు దాటిచ్చింది అధ్యక్ష. ఇవాళ డేటా మీకు తెలుసు కదా అధ్యక్ష ఎంత విలువైందో. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే అధ్యక్ష నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, నా బ్యాంకు ఖాతా ఇవ్వాలి, నా టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇవాళ ఇవన్నీ కూడా ఎన్క్రిప్షన్ అంటే ఒక సీక్రెట్ కోడ్లో ఉండాలి. ఒకవేళ ఆ వెబ్సైట్ నిర్వహించే వాళ్ళు చూడాలనుకున్నా కూడా కనిపించకూడదు అధ్యక్ష. కానీ క్లియర్గా వాళ్ళ దగ్గర డేటా కనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు ఈ నిర్వహణలో ఈ రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్కు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఈరోజు పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ఇతర దేశాలు, దేశ సరిహద్దులు దాటిపోయి ఇతర దేశాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన రెవెన్యూ సమాచారం అని తెలిపోయింది అధ్యక్ష.
ఇది ఎంత తీవ్రమైన నేరం అంటే ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో చట్టాలన్నిటిని కూడా చదవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు కల్పించారు అధ్యక్ష.